హలో గోపాల్ భాయ్. నమస్తే గోపాల్ భాయ్ నమస్తే. అన్నా నమస్తే. కానీ నాకు చాలా రోజుల నుంచి ఈ రోజు ఆ రోజు అని కాదన్నా, మనది టైమింగ్ ఇప్పుడు మనం లైవ్ లో వస్తారు కదా మీరు మార్నింగ్ టైం లో, ఆ టైమింగ్ తెలియట్లేదన్నా. నేను చాలా సార్లు కాల్ చేశాను, కామెంట్స్ కూడా చేశాను. ఇప్పుడు మీరు లైవ్ లోనే ఉన్నారు కదా? లైవ్ లోనే ఉన్నాను, లైవ్ లో వింటున్నారు అందరు నీ మాటలు. ఓకే అన్న, నాకు అది ఒక కన్ఫ్యూజన్ ఉంది, అందుకనే ఫస్ట్ ఇదే క్లారిటీ కోసం అని చెప్పేసి అన్నాను అన్న. లైవ్ ఖచ్చితంగా 9:30 నుంచి 9:15 మధ్యలో పక్కా స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే, 9:30 నుంచి 10 లోపల 10 లోపు. ఎందుకంటే కొన్నిసార్లు రకరకాల ఇష్యూస్ ఉన్నాయి, ఇంకా సెట్ అవ్వాలి కదా, ఛానల్ కొత్తగా పెట్టినాం కదా. కొత్తగా ఏం లేదన్న, నేను మిమ్మల్ని స్టార్టింగ్ నుంచే ఫాలో అవుతున్నాను. ఓకే, మీ విశ్లేషణ చాలా బాగుంటుందన్న. ఎవ్వరికి ఒకవైపు మాట్లాడకుండా కంప్లీట్ గా ప్రజా సమస్యల మీద, ముందేం జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది, వీళ్ళేం చేశారు, వాళ్ళేం చేశారు, మనం ఎలా ఉండాలనే దాని మీద మీరు కంప్లీట్ గా పూర్తి అవగాహనతో ప్రజలని చైతన్యపరిచే మాటలే, విశ్లేషణలే ఉన్నాయన్న. ఎస్ అన్న, ఎందుకంటే వేరే ఎవరు చెప్పినా వార్తలు ఆయా పార్టీలకు సంబంధించిన కండువాలు కప్పుకొని చెప్పినట్టు కనిపిస్తున్నారు. కాబట్టే మనం దాని నూతన ఒరవడికి శ్రీకారం చుడదామని చెప్పి మనం ప్రయత్నం చేసినాం. ఉండాలన్న, మీ ఇప్పుడు జర్నలిజం లో ఉన్నప్పుడు మీలాంటి విశ్లేషణలు చేసే విధమైన మనుషులు మీలాంటి వాళ్ళు ఉంటేనే మన సమాజానికి, మన తెలంగాణ ప్రజలకి ఇప్పుడు ఒక డబ్బులు తీసుకునే వాళ్ళు, లేదంటే ఒకరి చేతుల్లో మోసపోయే వాళ్ళు, రాజకీయ నాయకుల చేతుల్లో, గ్రామ స్థాయిలో కార్యకర్తల స్థాయి చేతుల్లో మోసపోయే వాళ్ళు సామాన్య ప్రజలు. ఫస్ట్ సామాన్య ప్రజలు చైతన్యంలోకి వస్తే అన్న కంప్లీట్ గా మారుతుందన్న, కంప్లీట్ గా మారుతుంది. ఇప్పుడు సామాన్యులు ఎలా ఉంటారన్నా, కంప్లీట్ గా ఏదో ఒక దాని మీద ఇప్పుడు ఏదో ఒక పని చేయకపోతే వాళ్ళకి పూట గడవని పరిస్థితుల్లో ఉంటారన్న సామాన్యులు. చాలా మంది, మోస్ట్లీ 70 to 80% సామాన్యులు ఈ పరిస్థితుల్లో ఉన్నారన్న. నేను కూడా గ్రాడ్యుయేట్ చేశాను. గ్రాడ్యుయేట్ చేసి కూడా నేను ఎవరి దగ్గర లొంగకుండా, ఎవరికి తలొగ్గకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా నేను ఒక ఆటో నడుపుకొని బతుకుతున్నాను. ఇప్పుడు కూడా రన్నింగ్ లోనే మాట్లాడుతున్నాను. సూపర్ సూపర్. ఎక్కడ ఉంటారన్నా మీరు? అన్న నేను నాది అచ్చంపేట అన్న. అచ్చంపేటనా? ఇప్పుడు పరిపాలన చేస్తున్నాడు కదా దరిద్రుడు, అతను పుట్టి పెరిగిన కాన్స్టిట్యున్సీ అన్న అచ్చంపేట. సిద్ధాపూర్ SLBC ఉంది కదన్నా, నిన్న మొన్న రీసెంట్ గా అవును అవును ఊరే మునిగిపోయింది. దాన్ని ఎవరు పబ్లిష్ చేయలేదు. అవును, ఒక 2-3 వీడియోలు ఫేస్బుక్ లో వీటిలో పెట్టుకున్నారు. దానికి ఒక వారం రోజుల తర్వాత రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళేసి ఏదేదో చెప్పేసి ఏదేదో వచ్చేసారన్న. ఏమైనా ఇస్తారేమో, ఏమైనా చేస్తారేమో అని చెప్పేసి ఆశతోని అతని మాటలు కూడా విన్నాము. నేను అక్కడికి వెళ్ళలేదు కానీ ఇట్లాంటి ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి. యాక్చువల్లీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అన్న, మన తెలంగాణ సమాజానికి, మన మీడియా, మన టీవీ ద్వారా ఏంటంటే, ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి కదనా, సర్పంచ్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా. ఏం జరుగుతుందని ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలో లేదంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉందనో అది అని కాదన్నా, కంప్లీట్ గా కొనేస్తున్నారు. నేను రీసెంట్ గానే మా ఊరికి వెళ్ళి వచ్చాను. అది ఎలక్షన్ నామినేషన్ అని చెప్పేసి, కనీసం వార్డు మెంబర్ గానైనా స్వతంత్రంగానైనా ఉందామని చెప్పేసి వీళ్ళు అరాచకాలని చెప్పి జనాలకి వివరించి చెప్తామని చెప్పేసి వెళ్ళానన్నా. వెళ్తే కాంగ్రెస్ కి సంబంధించిన కార్యకర్తలు, వాళ్ళ సర్పంచ్ అభ్యర్థులు ఏం చేశారంటే, ఒక కుటుంబంలో ఒక 4 నుంచి 5 ఓట్లు ఉన్న ఆ కుటుంబంలో ఒక్క కుటుంబానికి 1,50,000 లేదంటే ఇంకో కుటుంబానికి, తక్కువ ఓట్లు ఉన్న కుటుంబానికి 30,000, 40,000, 50,000 అలా ఇచ్చి కంప్లీట్ గా మేము ఓటేస్తామని చెప్పి వీళ్ళ అన్యాయాన్ని చూసి ఇది కాదు, మనం చైతన్యపరచడానికి వెళ్ళిన ఒక ఎదుటి ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, స్వతంత్రుడు కావచ్చు లేదంటే వేరే పార్టీ తరఫున నుంచి, అంటే ఇప్పుడు పార్టీ గుర్తుల మీద ఉండేది కదా, ఆ మాటలు మనం చెప్పుకోలేము ఇప్పుడు. కానీ
ఆ రకంగా ఇప్పుడు కార్యకర్తలు అయితే ఉంటారు కదా, గుర్తు ఉండదు కానీ కార్యకర్తలు అయితే ఒక పార్టీ తరఫున నుంచే నిలబడతారు కదా. అలా వెళ్ళిన వాళ్ళని కూడా డిసప్పాయింట్ చేసేసి లోపల లోపాయికారి ఒప్పందాలు, డబ్బులు ఇవన్నీ పంచించేసి ఏకగ్రీవం చేసి పడేస్తున్నారన్న. అవును అవును. నేను ఆఖరి నిమిషం వరకు నామినేషన్ కి కావాల్సిన జరగాల్సిన ప్రాసెస్ అన్ని కంప్లీట్ చేసుకొని, లేదు ఆఖరి అరే నాయన ఈ పోటీలు వద్దురా, ఒక్క రూపాయలు రాదురా, మీకు మొత్తం మోసాలు చేస్తారు రా, ఇది మీరు ఇంత డబ్బులు ఇస్తాం అంత డబ్బులు ఇస్తామని చెప్పేసి మీరు ఈ 1,50,000 కోసం ఇంకో 4-5 సంవత్సరాలు కష్టపడాలరా, బాధలు పడాలరా నాయన, వస్తురా వినకుండా అని చెప్పేసి చెప్పినా కూడా మనం చెప్పినట్టే చెప్పి అటువైపే మొగ్గుతున్నారు. అటువైపు అయిపోయిందన్న, ఏమి చేయలేక నోరు ఇప్పుడు మాట్లాడకూడదు అన్ని మూసుకొని వచ్చేసాను అన్న. ఓకే. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయన్న. నేను ఇప్పుడు నాకు 32 years ఉందన్న. ఓకే. నేను చూసిన ఎలక్షన్ ఏ సర్పంచ్, నేను 2-3 సర్పంచ్ ఎలక్షన్స్ చూసినానన్నా, ఎప్పుడు ఇలా జరగలేదన్న. ఓకే. మొత్తం డబ్బుల మీద జరిగిపోతుందన్న ఈ ఎలక్షన్. ఓకే. ఎవరు తప్పిదమంటావన్నా, నాయకులదా లేకపోతే ప్రజలదా? మన ఇప్పుడు ఓట్లేసే ప్రజలది 50% ఉంటే ఆ 50% వాళ్ళు క్యాప్చర్ చేసుకొని అవకాశంగా తీసుకొని డబ్బుల మీద వాళ్ళు బయటపడిపోతున్నారు. మొత్తానికి అందరూ దొంగలే అంటావు? అందరు దొంగలే. అందరు దొంగలే. నమ్మినోడు అంటే నమ్మనో, మోసం చేసేవాడు అంతే అన్న. కాదే, ఇచ్చినోడు గంతే, తీసుకున్నోడు గంతే, ఇద్దరు దొంగలేగా? ఇద్దరు దొంగలేని. ఇప్పుడు అది చెప్పడానికి ధైర్యం కావాలి. నిస్వార్థంగా న్యూట్రల్ గా ఉండి ప్రజా సమస్యల మీద మీరు ఇంత గొప్పగా మీరు విశ్లేషణ ఇస్తున్నారు కదా, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు కదా, మీకు ఎంత సాధ్యమవుతుందో, ఎంత బలమైన పదాలని ఉపయోగించి మీరు విశ్లేషణ చేస్తున్నా కూడా వింటున్నారు, వదిలేస్తున్నారు అన్న. అందుకే ఒక అవ్వ ఫోన్ చేసి నాకేం చెప్పింది మొన్న, అన్న నిన్ను కూడా పిచ్చోని చేస్తుర్రే, నువ్వు కూడా పిచ్చోని అవుతున్నావు అంటుంది చెప్పి అన్న. ఇప్పుడు మీరు ప్రతిరోజు పిచ్చోళ్ళు అవుతున్నారు, నేను నిన్న వెళ్ళి స్వయంగా అనుభవించిన పిచ్చితనం ఎట్లా ఉంటుందని నిజంగానా. అంటే నేనేమంటా అంటే, అడిగేటోడు చెప్పేటోడు ఇట్లా మాట్లాడేటోడు లేకపోతే అదేనేమో మొత్తం నిజంగా అదే సమాజమేమో అనుకునే పరిస్థితులు ప్రమాదం ఉంటుంది. కాబట్టి భవిష్యత్ తరాలు ఖరాబ్ కావద్దు. కాబట్టి మనకున్న ఈ ప్రొడక్టివ్ టైం, ఈ 10 ఏళ్ళ 15 ఏళ్ళ బ్రహ్మాండంగా ప్రజల కోసం పనిచేస్తే రేపు నెక్స్ట్ అంటే గతంలో కూడా ఎంతో మంది త్యాగాల ఫలితంగా మనం అనుభవిస్తున్నాం. ఇలా స్వాతంత్రం కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈ సమాజం కావచ్చు, మనకు ఎవరిచ్చిండ్రు? మన పెద్దవాళ్ళు కష్టపడి ఆనాడు బానిస బతుకుల నుంచి వాళ్ళే కదా విముక్తి కలిగించింది. కాబట్టే స్వాతంత్ర సమర యోధుల్ని ఇయ్యాలకి తలుచుకుంటున్నాము, తెలంగాణ సాధించిన మహనీయులను ఇయ్యాలకి యాద్ చేసుకుంటున్నాము. అట్లే భవిష్యత్ తరాల్లో కూడా ఈ సమాజాన్ని గాడిన పెట్టినటువంటి ఖచ్చితంగా నాయకులని, లేదంటే కొంతమంది మేధావులని, ఖచ్చితంగా కొంతమంది జర్నలిస్టులని యాద పెట్టుకుంటుంది ఈ సమాజము, మర్చిపోదు. అది నేను నమ్ముతా. నిజాయితీగా మీలా ఆలోచన చేసే వాళ్ళు మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారన్న. డబ్బుల మీద ఆశపడే వాళ్ళు. ఇప్పుడు నేను కూడా ప్రామాణికంగా నేను చెప్తున్నానన్నా, యాక్చువల్లీ ఇప్పుడు నేను మీలానే, నేను న్యూట్రల్ గా ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు. ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలు, ఇప్పుడు జరుగుతున్న దారుణాలు, ఇప్పుడు జరుగుతున్న రాజకీయ మోసాలు, అభివృద్ధిని ఎలా వాళ్ళని జనాలని మోసం చేసి మభ్య పెట్టి ఇప్పుడు నెయ్యి ఉంటది చేతి మీద బాగుందా అని చెప్పేసి నాలుక మీద పెట్టి నాకిచ్చి బాగుందా అని అంటే అబ్బా బాగుందంట అని చెప్పేసి ఆ నాలుక మీద నాకించిందే వాడికి ఆశ, తృప్తి పడాలి వాడికి సామాన్యుడు. మిగతా నెయ్యి మొత్తం వాడు ఎత్తుకొని పోతున్నాడు. ఇట్లాంటివి జరుగుతున్నాయన్న. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందని అంటేనా, నిజాం కాలంలో దౌర్జన్యాలు ఎలా జరిగాయో, మన స్వాతంత్రానికి ముందు బ్రిటిషులు మన దేశానికి ఏ రకంగా అన్యాయం చేశారో, ఏ కారణాలు చేశారో నేనైతే గమనించలేదు. కానీ మనం చూడలేదు, మనం పుట్టలేదు. చరిత్ర చెప్తారు కదా, పుట్టకపోతే చరిత్ర రాస్తారు, రాసిన చరిత్ర చదువుతాం కదా. తెలంగాణ ఉద్యమము 2000 నాకు అవగాహన వచ్చింది 2007లో అన్న. నేను 2007లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నాను. నేను అప్పుడు ఎక్కడో రెసిడెన్షియల్ లో చదువుకొని హైదరాబాద్ లో బిఎన్జెసి కాలేజ్ అని గవర్నమెంట్ కాలేజ్ లో చేస్తే, ఆ తెలంగాణ ఉద్యమంలో ఏబీవీపీ వాళ్ళు వచ్చారో లేదంటే అప్పుడు నాకు అవగాహన లేదు. తర్వాత ఎందుకు ఇంత అసెంబ్లీ ముందు ధర్నా చేస్తే నన్ను కూడా ఆ జీబులలో ఎక్కించి రోజంతా చెప్పి సాయంత్రానికి
వదిలేసారు. అప్పుడు భయపడ్డాను నా లైఫ్ ఏమవుతుందో, ఎలా జరుగుతున్నాను నాకు తెలియకుండా ఉద్యమంలో ఉన్నానన్న. ఇది ఎందుకు ఇంత కొట్లాడుతున్నారు, ఎందుకు ఇట్లా జరుగుతుందని చెప్పేసి నేను మొత్తం అవగాహన చేసుకుంటే అన్యాయాలు అవి ఇవి గమనించానన్న. మన తెలంగాణకి జరిగిన అన్యాయం, రైతులకి జరిగిన మోసాలు, నిరుద్యోగులకి జరిగిన మోసాలు, వాళ్ళు ఏ రకంగా వాళ్ళే ఆంధ్ర వాళ్ళు కాపాడు, ఇవన్నీ ఉద్యమాలు. ఇప్పుడు కొట్లాడుకున్నాము, అందరం కలిసి కొట్లాడుకున్నాము, తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళీ మనోళ్లే మన వాళ్ళే మనల్ని పాలించే వాళ్ళే కొడుకులు ఆంధ్ర పెత్తందారి చేతుల కింద, వాళ్ళ పాదాల కింద, వాళ్ళ మోకాళ్ళ కింద వంగి కొడుకులు వాళ్ళకి అవసరాలకి తగ్గట్టుగా వాళ్ళకి ఫేవర్ చేసుకుంటా ఒక రాజకీయ విధానాన్ని భ్రష్టు పట్టించారు, చట్ట వ్యవస్థని భ్రష్టు పట్టించారు. ఏదైనా అన్నింటికి అన్ని భ్రష్టు పట్టించి సామాన్యులని అసలు బతుకు లేకుండా చేస్తున్నారన్న. కనీసం ఓటు వేసే స్వేచ్ఛను కూడా ఇవ్వలేకుండా అయిపోయిందన్న ఈ ఎలక్షన్ కమిషన్. నిన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్ నుంచి నాకు ఇప్పుడు అంతకుముందు లేదు కదన్న. ఒక పని చేద్దాం అన్న, మీకున్న సబ్జెక్టు ఒకవేళ కామన్ మ్యాన్ ఉండి ఉంటే ఈ పార్టీకి అంతా మార్పు వచ్చేది. కాబట్టి మీరు ఒకసారి లైవ్కి రండి, మీరు కుదిరితే మన స్టూడియోకి లైవ్కి రండి, వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, నేను లొకేషన్ షేర్ చేస్తా, రండి తప్పకుండా ఒకసారి మాట్లాడదాం లైవ్లో. ఖచ్చితంగా ఒక విధానం పరంగా మనం మాట్లాడదాము, చేద్దాము. లైవ్లో ఒకసారి మాట్లాడదాం రండి, లైవ్లో మాట్లాడదాం రండి. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ.